చూసుకుంటే మన తెలంగాణ మాజీ సీఎం వచ్చేసి కేసీఆర్ గారు మన తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఆ మీటింగ్లో అంటే కామెంట్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి మీటింగ్లలో నేను నా చావును కోరుకుంటా ఉన్నాడు, ఇట్లాంటి సీఎం ఉండాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది తెలంగాణలో అని చెప్పి చెప్తా ఉన్నాడు. దీని గురించి ఏం చెప్తాను? నేనైతే రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం ఎప్పుడు వినలేదు, నిజంగా చెప్తున్నాను. నా దృష్టికి అయితే ఆ వీడియోస్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారికి హెల్త్ బాగోలేనప్పుడు అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యేటప్పుడు బొకే పట్టుకెళ్ళి గెట్ వెల్ సూన్ అని విష్ చేసి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఆ వీడియోసే చూశాను. కేసీఆర్ గారు అఫ్కోర్స్ గొప్ప నాయకులు. ఆయన 2 సార్లు సీఎంగా చేశారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఆయన కూడా బాగా కృషి చేశారు. ఆయన అభిమానులు అయితే ఆయన్ని ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని కూడా అంటారు. నేనైతే ఏ వీడియోస్ చూడలేదండి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడాను కేసీఆర్ గారు హాస్పిటల్ అడ్మిట్ అయితే వెళ్ళి గెట్ వెల్ సూన్ అని చెప్పి ఒక బొకే ఇచ్చి రావడం అయితే చూశాను. ఇవైతే నిజంగా నేను ఎప్పుడు చూడలేదు. ఒకవేళ అలా అనుంటే అది 100% తప్పే అన్నారని నేను అనుకోను. అయితే దాన్ని ఉద్దేశించి మీడియా ఛానల్ కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. అంటే ఆయన షార్ట్స్ కట్ చేసి వైరల్ చేస్తున్నారు. దాని గురించి మీరే కేసీఆర్ గారు అయితే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకుంటున్నారు. కాకపోతే వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. బయటకు వచ్చారంటే ఇద్దరు కూడా తెలంగాణ ముద్దు బిడ్డలే. సో ఇద్దరు కూడా స్నేహభావంతో మెలగాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. మళ్ళీ కేసీఆర్ గారు కూడా రావచ్చు. ఎవరు చెప్పారు? దాదాపు ఆయన 2 సంవత్సరాల తర్వాత సుదీర్ఘంగా ఈ రోజు బయటకు రావడం జరిగింది కేసీఆర్ గారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ మనకు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీకి కూడా మంచి సీట్లు వచ్చాయి. కొన్ని జిల్లాలు అయితే వాళ్ళు కూడా ఆధిక్యంలో నడిచారు. మీకు తెలుసు, మెదక్ సైడ్ అంతా కూడా. సో ఆయన ఒక తెలంగాణ భవన్లో ఒక మీటింగ్ పెట్టారు. సర్పంచులు అందరికి కూడాను విషెస్ చెప్పారు. మంచిదే కదా. అలాగే ప్రజా సమస్యలు కూడా మీద కూడా మాట్లాడారు. కరెక్టే. కానీ రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు అనే విషయంకైతే నేను ఏకీభవించను. నేనైతే ఆ వీడియోస్ చూడలేదు. ఆయన అనుండే వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళి విష్ చేసి రారు కదా. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కోరుకునేది ఒకటే, కేసీఆర్ గారు కూడా రావాలి అసెంబ్లీకి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచారు మొన్న 2023లో అని మాట్లాడడం అయితే నేను విన్నాను. ఆయన చావుకు ఆయన చనిపోవాలని అన్నట్టు నేనైతే ఒక్క వీడియో కూడా చూడలేదు ఇప్పటిదాకా. అయితే ఇంకోటి ఏంటంటే, ఏదైతే గోదావరి జిల్లాలో గతంలో చూసుకున్నప్పుడు ఆయన సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు నదీ జలాలు అనేటివి నేను విభజించి పాలించాను అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్ళాను. ఇప్పుడు వచ్చిన రేవంత్ వచ్చేసి ఆ గోదావరి జలాలు కాస్త అంటే టీఎంసీలో తగ్గించడం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ చెప్పడం జరిగింది. లేదు, గతంలో కేసీఆర్ గారు ఇక్కడ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గవర్నమెంట్, ఇద్దరు కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అంటే ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే. సో ఇద్దరు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నారు. అసలు గోదావరి జలాల కోసం ఎక్కడ గొడవలు అనేవే లేవు. తెలంగాణ ఆంధ్ర ఎప్పుడు అన్నదమ్ముల్లాగా ఉన్నారు, ఉంటారు. ఎప్పుడు ఇది కంటిన్యూ అవుతుందండి. ఎప్పుడు ఆ గొడవలు అయితే లేవు. గోదావరి జలాల కోసం గొడవలు రాలేదు. అవి నా దృష్టికి కూడా రాలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం రేవంత్ని ఉద్దేశించి అన్న మాటలు ఇవి మన తెలంగాణ భవన్లో జరిగిన మీటింగ్ దీని గురించి చెప్పారు. రాజకీయ నాయకులు అంటే ఒకరినొకరు విమర్శించుకుంటారు. విమర్శలు అనేవి సహజమే. కానీ గోదావరి జలాల కోసం కొట్లాట్లయితే ఆంధ్రాకి తెలంగాణకి 100% లేవు. ఎందుకంటే సీఎం గారు మీరు చూసే ఉంటారు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా ఫ్రెండ్లీగా పరిపాలించుకుంటున్నారు. వీళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మొన్ననే మన రేవంత్ రెడ్డి గారు కూడా పుట్టపర్తి సాయిబాబా 100వ జయంతి ఉత్సవాలకు కూడా వెళ్ళడం జరిగింది కదా. ఫ్రెండ్లీగా ఉన్నారండి. అలాంటి గొడవలు అయితే ఏమీ లేవు. గతంలో చూసుకుంటే ఏదైతే నదీ జలాలు ఉన్నాయో దాంట్లో 70% వాటా ఇప్పుడు సీఎం రేవంత్ గారు ఎవరైతే ఉన్నారో 70% అడిగాను. అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వం 30% అడిగి ఇప్పుడు నేనే చేశానని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పి చెప్తున్నారు. మరి ఆంధ్రాకి ఎంత పర్సెంట్ ఉందో, తెలంగాణకి ఎంత పర్సెంట్ ఉందో ఆ గోదావరి జలాలో నాకు తెలీదు. కాకపోతే గొడవలు అయితే లేవు, కొట్లాట్లు అయితే లేవు. అవన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ప్రాజెక్ట్స్ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంటాయి కాబట్టి ఇప్పటికైతే ఏ కొట్లాట్లు లేవు. కాకపోతే ఏ రాష్ట్రానికి ఎంత పర్సెంటేజ్ అన్న విషయం నాకు తెలీదు. నాకైతే దానికోసం పూర్తిగా తెలియదండి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్
ఈ గత 2 సంవత్సరాలలో చూసుకున్నట్టయితే తట్టెడు మట్టిని కూడా తీయలేదని చెప్పి సీఎం కేసీఆర్, మన ఎక్స్ సీఎం కేసీఆర్ గారు అనడం జరిగింది. అంటే ఈ గవర్నమెంట్ చేయలేదా అంటే పాలమూరులో? ఎందుకు చేయలేదండి? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు పెట్టారు. ఆయన రోడ్లు కూడా వేశారు, వీధి దీపాలు వేశారు, హైదరాబాద్ కూడా బాగా వెలిగిపోతుంది. అలా అనడం నిజంగా కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా డెవలప్ చేస్తారు. గతంలో కేసీఆర్ గారు చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు. అందరు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా చాలా బాగుందండి. ఒక టైగర్లా ఉన్నాడు ఆయన, నిజంగా చెప్తాను. ఇంతగా ప్రజల్లోకి దూసుకెళ్లే వ్యక్తి నేను ఇప్పటిదాకా చూడలేదు ఏ సీఎంని కూడా. మాటకి ఢిల్లీ వెళ్తున్నారు, తెలంగాణకి ఏం కావాలో తీసుకొస్తున్నారు. అక్కడ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారికి. బాగుంది, ఆయన పరిపాలన బాగుంది. తట్టడం మట్టి కూడా తీయలేదనే మాట అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఆయన కూడా చాలా చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మొన్న రీసెంట్ గా చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక ధర్నా చేయడం జరిగింది. నెహ్రూ గారు, గాంధీ గారు పౌరసత్వాన్ని టోటల్ గా తొలగించాలనే ఒక ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? లేదండి, బీజేపీ అలాగే ఎప్పుడు విశ్వ రాజకీయాలు చేయదు. మోడీ గారు ఇప్పుడు కూడాను హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలోనే ఉన్నారు. ఆయనకి ఏం ఆస్తులు లేవు, ఏమీ లేదు. ఖచ్చితంగా గాంధీ గారు అయితే మన గుజరాత్కి సంబంధించిన ప్రాపర్టీ, నెహ్రూ గారు వచ్చేసి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ప్రాపర్టీ అలహాబాదు. అట్లాంటి ప్రయత్నాలు ఏమి చేయలేదు, ఆయన చేయబోరు. ఆయన అయితే అందరినీ గౌరవిస్తూనే ఉంటారు, దేశ నాయకులందరూ. మీరు చూసే ఉంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఏ పార్టీలో ఉన్న వ్యక్తి? బీజేపీయా, కాంగ్రెసా? కాంగ్రెసే కదా. కాంగ్రెస్లోనే అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆయన విగ్రహం ఎంత పెట్టారు ఆయన గుజరాత్లో అంటే కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన గౌరవిస్తున్నట్టే కదా. పెట్టాలనుకుంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయిదో, ఒక ఎల్కే అద్వానీదో, లేకపోతే ఇంకెవరిదో పెట్టుకోవచ్చు కదా. సో ఆయన కాంగ్రెస్ నాయకులు గౌరవిస్తారండి. కాకపోతే ఆయన ఏంటంటే ఎక్కువ హిందూ ధర్మం కోసం ఇంకో మాట పోరాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాకు ఎటువంటి అంటే ఏమైనా కానీ మనకి బడ్జెట్ విషయంలో చాలా అన్యాయం జరిగింది. అంతేకాకుండా మన కేంద్రంలో బడ్జెట్ అనేది తెలంగాణ కేటాయించలేదని చెప్పి చెప్తాను. లేదు, ఇప్పుడు మన సౌత్లో ఇన్ని స్టేట్స్ ఉన్నాయి, అన్ని స్టేట్లో డెవలప్డ్ ఏదంటే నాకు తెలిసి తెలంగాణే. హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కానీ, ఎనీథింగ్ ఇక్కడ ఏంటంటే నెంబర్ 1గా నడుస్తుంది అనమాట. కేంద్ర ప్రభుత్వం చాలా బాగా సహకరిస్తుంది. నిన్నగాక మొన్నే మన రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. అలా ఏం లేదండి, రేవంత్ రెడ్డి దృష్టికి అన్ని రాష్ట్రాలు ఒకటే. 28 ఉన్నాయో 29 ఉన్నాయో 30 ఉన్నాయో రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు కూడా ఆయన కళ్ళకి ఒకటే. వీళ్ళందరూ అన్ని రాష్ట్రాలు కూడా ఆయనకు ఒకటే. హైదరాబాద్ మీద కూడా ఆయన ప్రేమ ఉంది. ఎందుకు హైదరాబాద్లో తెలంగాణలో బీజేపీ వాళ్ళు లేరా? లేకుండా ఇంతమంది 8 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ. అంటే వాళ్ళ పార్టీ కూడా ఇక్కడ ఉన్నట్టే కదా. అలాగే సెంట్రల్ మినిస్టర్లు 2 ఉన్నారు ఇక్కడ, కిషన్ రెడ్డి గారు అలాగే బండి సంజయ్ గారు. మరి తెలంగాణ మీద ప్రేమ లేకపోతే ఆయన 2 సెంట్రల్ గవర్నమెంట్లో పదవులు ఇస్తారా? మినిస్ట్రీ పదవులు చెప్పండి. లేదు, ఆయన కూడా తెలంగాణ కూడాను మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు మోడీ గారు. రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటారు, అవన్నీ కామనే. ఇస్తున్నారు, ఆయన కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ తెలంగాణ నాయకులు కూడా బాగా హైదరాబాద్ డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నారు.